నాడు సికింద్రాబాద్లో ముత్యాలమ్మ విగ్రహాన్ని తన్నినటువంటి సంఘటన ఏంటో ఇప్పటికీ మనం మర్చిపోలేదు. తరువాత భూలక్ష్మమ్మ విగ్రహాన్ని ఎలా ధ్వంసం చేశారో అది మర్చిపోలేదు. నేడు సికింద్రాబాద్ మైసమ్మ టెంపుల్లో సాక్షాత్తు అమ్మవారి ముందు ఒక దరిద్రుడు చేసినటువంటి జుగుప్సాకరమైనటువంటి పని ఈ రోజు ప్రతి హిందువు గుండె మండిస్తుంది. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. మిత్రులారా, అందరికీ గుర్తుందా? దాదాపు ఒక సంవత్సరం కిందట సికింద్రాబాద్ లో ఉన్నటువంటి ముత్యాలమ్మ గుడి లోపలికి తాళం పగలగొట్టుకుని మరీ వెళ్ళి తాగిన మత్తులో ఏ విధమైనటువంటి దౌర్జన్యం ఆ రోజు జరిగిందో అది మన ప్రతి హిందువు గుండెల మీద నుంచి చెరిగిపోలేదు. ఆ అమ్మవారి గుండెల మీద తన్ని విగ్రహాన్ని విచక్షణారహితంగా అతను ప్రవర్తించినటువంటి తీరు, ఆ ముస్లిం వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వెధవ ప్రవర్తించినటువంటి తీరు ఇప్పటికీ మన గుండెలు మండుతున్నాయి. ప్రభుత్వము ఏ విధంగా స్పందించిందో కూడా మనం చూసాం. ఏం చెప్పింది ఆ రోజు? వెరీ సింపుల్ గా ఏమని తోచింది? మతి లేని వాడు చేసినటువంటి పని అని చెప్పింది. ఇప్పటి వరకు అసలు అతను ఎక్కడున్నాడో, ఏమయ్యాడో, ఎంత జాగ్రత్తగా ప్రభుత్వము సరిహద్దులు దాటించేసిందో మనందరికీ తెలియనటువంటి విషయం. తెలుసుకోవాలని ప్రయత్నించినా కూడా మనకి అందనటువంటి రహస్యాలు ఇవన్నీ. తర్వాత భూలక్ష్మమ్మ గుడిలో ఆ విగ్రహాన్ని ఎలా ధ్వంసం చేసి మన గుండెల్ని గాయపరిచారో అది కూడా చూసాం. ఆ తరువాత హనుమాన్ టెంపుల్లో ఉన్నటువంటి హనుమంతుడి యొక్క చేయి విరిగిపోయింది. ఏంటంటే గాలొచ్చి కొట్టుకుపోయిందని రిపోర్ట్ ఇచ్చినటువంటి మన ప్రభుత్వం యొక్క ఘనత. ఆ తర్వాత బంజారా హిల్స్ పెద్దమ్మ గుడిని ఉన్న పళంగా ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి రాత్రికి రాత్రే మాయం చేసి దాన్ని ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని అది అన్య మతస్థుల చేతిలో పెట్టేటటువంటి కార్యక్రమం. ఇన్ని దుర్మార్గాలు చూస్తున్నాం. ప్రతి ఒక్క హిందువు గుండె రగిలిపోతుంది. ఈ రోజు అలాంటి సంఘటనే మరొకటి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి సఫిల్గూడలోని మైసమ్మ టెంపుల్లో అమ్మవారి విగ్రహం ముందు ఒక దరిద్రుడు చేసినటువంటి దుర్మార్గమైన జుగుప్సాకరమైనటువంటి పని. ఏ విధంగా ఏం మాట్లాడాలి కాదండి, నిజంగా ఇలాంటి వాళ్ళని ఏం చెయ్యాలి అనేటటువంటి ఒక ఉద్రేకము కూడా ప్రతి హిందువులోనూ రగులుతా ఉంది. మైసమ్మ టెంపుల్లో అమ్మవారి ముందు ఒక దరిద్రుడు అక్కడ ఏం చేశాడండి? మల విసర్జన చేశాడు. చెప్పడానికే చాలా జుగుప్సాకరంగా ఉంది. మల విసర్జన చేశారు. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నటువంటి హిందువులు చూడడం జరిగింది. చూసిన తరువాత నిజం చెప్తున్నాను కదా, ఈ ఒక్క సంఘటనతోటైనా ప్రభుత్వాలు కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవడైతే హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడో, ఎవడైతే హిందూ దేవి దేవతల గురించి అతి నీచంగా మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ ఖబర్దార్ అని చెప్పినటువంటి మన యొక్క హిందూ సైన్యానికి హ్యాట్స్ ఆఫ్. ఎక్కడైతే ఎవడైతే మల విసర్జన చేశాడో వాడి చేత ఆ ప్లేసులో వాడి చేతే శుభ్రం చేయించారు. ఎలా శుభ్రం చేశారు? దేని ద్వారా అయితే వెళ్ళిందో, దేని ద్వారా తిన్నాడో, పైనుంచి తిన్నాడు, కింద నుంచి వెళ్ళాడు. కానీ ఎక్కడ నుంచి అయితే ఆ విసర్జనకు సంబంధించింది స్వీకరించాడో దానితోటే అక్కడ అతగాడి చేత శుభ్రం చేయించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ చాలా మంది అనొచ్చు, హింస జరుగుతుందా? ఇంత నీచంగా హిందువులు ప్రవర్తిస్తారా అని. ఇంకా చాలా లేటుగా స్పందించారని మాట్లాడాలి నేను. ఎందుకంటున్నానంటే, ఎన్నిసార్లండి గుండెల మీద తన్నించుకోవాలి? ఎన్నిసార్లండి దౌర్జన్యాల్ని స్వాగతించాలి? ఎంత భరించాలి? అందుకే ప్రతి ఒక్కడిని తీసుకెళ్లి ప్రభుత్వము, చట్టము ఉందని ఇంతవరకు హిందువు నమ్మాడు. హిందువు చేతగాని వాడు కాదు, చేష్టలుడికి చూస్తున్నటువంటి వాడు కాదండి. ఇప్పటి వరకు కూడా చట్టానికి గౌరవం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. ప్రభుత్వాన్ని కూడా గౌరవించటం అనేటటువంటిది జరిగింది. తాను ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం తనకు న్యాయం చేస్తుందని ఇప్పటి వరకు హిందువు ఎదురు చూశాడు. అర్థమయ్యింది. ఎక్కడ జరిగినా, ఏ దేవాలయం మీద దాడి జరిగినా ఎంత ఫూలిష్నెస్ ఆన్సర్లు పోలీసుల నుంచి, ప్రభుత్వం నుంచి వస్తున్నాయో చూసాం. ముత్యాలమ్మ గుడిలో జరిగినటువంటి విషయం ఏంది రాబాయ్ అని అక్కడ
జరిగినటువంటి ఆ ప్లేస్ లో ఎవడైతే ఆ పని చేశాడో వాడిని గుర్తించి తీసుకొచ్చి తన్ని పోలీసులకు అప్పచెప్తే వాడిని రాచమర్యాదలతోటి ఆ 5 స్టార్ రేంజ్ లో వాడికి ట్రీట్మెంట్ ఇప్పించి మరి చివరికి ప్రభుత్వం ఏం సర్టిఫికెట్ ఇచ్చిందండి? వాడు మతి తప్పినవాడు అని చెప్పి ఒక సర్టిఫికెట్ ఇచ్చింది. ఇచ్చిందా? తర్వాత అసలు అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడి వాడు, ఏం జరుగుతున్నాయి, ఎందుకోసం అతను ఇది చేశాడు అనేటటువంటి నివేదిక ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది మతి తప్పినవాడు. అలాగే భూలక్ష్మమ్మ టెంపుల్ కి సంబంధించినటువంటిది కూడా ఫిర్యాదు చేస్తే ఇదే ఆన్సర్ వచ్చింది. అరే కొన్ని దాదాపు 60-70 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి హనుమంతుడి యొక్క రాతి విగ్రహము చేయిని ఏ విధంగా ధ్వంసం చేశారు, ఏం జరిగింది అని అడిగితే పోలీసులు చెప్పినటువంటి అమోఘమైనటువంటి మేధో సంపత్తుతోటి చెప్పినటువంటి ఆన్సర్ ఇన్వెస్టిగేషన్ లో గాలి వచ్చి చేయి కొట్టుకుపోయింది అని చెప్పారు. పిచ్చోళ్ళేరా హిందువులు? ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఇప్పుడు హిందువులు పిచ్చోళ్ళయ్యారు. నేను ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నాను, మీరు ప్రతి ఒక్కదాన్ని పిచ్చివాడు, మతి స్థిమితం లేనివాడు అని మీరు చెప్పుకుంటూ వస్తున్నారే, హిందువులు కూడా పిచ్చివాళ్లే. ఏ పిచ్చివాళ్ళు రా? ధర్మం పట్ల పిచ్చి, దేశాన్ని కాపాడుకోవడం పట్ల పిచ్చి ఉన్నటువంటి ఈ యొక్క హిందువుల జోలికి దయచేసి వాళ్ళ యొక్క సహనాన్ని పరీక్షించకండి. మా అందరి సహనాన్ని పరీక్షిస్తున్నారు. చివరికి ఇదే హిందువు తన నైజాన్ని చూపిస్తే తట్టుకోవటం కష్టము అని చెప్పి ఎన్నోసార్లు నేను హెచ్చరించా. ఇదిగో అలాంటి మార్పే ఈ రోజు హిందువుల్లో వస్తుంది. ఏ దరిద్రుడైతే జుగుప్సాకరమైనటువంటి ప్రవర్తన మైసమ్మ ముందు, దేవత ముందు మల విసర్జన చేశాడో వాడి చేతనే, వాడి నోటితోటే దాన్ని శుభ్రం చేయించాడు. నిజంగా చెప్పడానికి బాధాకరంగా ఉంది. ఎందుకు బాధాకరంగా ఉందంటే వాడు కూడా ఎక్కడి నుంచో ఊడిపడలేదండి. వాడి మూలాలు భారతదేశంలోనే ఉన్నాయి. వాడి మూలాలు ఇక్కడే ఉన్నాయని మరిచిపోయేటట్టు చేసి వాడిని ఇదే దేశంలో ఉన్నటువంటి హిందువుల మీదకి ఉసిగొల్పుతున్నటువంటి మతోన్మాదుల గురించి ఇప్పుడు ఎక్కడికి పోయినారు? సెక్యులరిస్టులు ఎక్కడికి పోయినారు? వాదనలు ఎందుకు బలంగా ఉండడం లేదు? ఏ విధంగా ఎటువైపు పోయిని ప్రశ్నించే వాళ్ళ నోళ్ళకి ఏమి అంటించుకొని కూర్చొని ఉన్నారా వెధవల్లారా? ఎక్కువ మాట్లాడాలి అనంటే ఎన్ని సహించాలి? ఇంకొక మాట నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఏ దేంట్లోనైనా ఇతర మతాలలో ఏ దేవుడు గురించి చెప్పినా ఏం చెప్తున్నారో తీసి పక్కన పెడితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్క దేవత చేతిలో అస్త్రము శస్త్రము రెండూ ఉన్నాయి. ఎందుకు అనంటే నిన్ను నువ్వు రక్షించుకోవడానికి ఎప్పుడూ కూడా నువ్వు శస్త్రధారివై ఉండు, అస్త్రాన్ని ధరించు అని చెప్పి మా దేవీ దేవతలు మాకు చెప్పే ఉన్నారు. కానీ ఒకానొక సందర్భంలో ఒకానొక వెధవలొచ్చి ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతిని నాశనం చేసి ఆ సంస్కృతిని పక్కదారి పట్టించి ఎవరి మీదో ద్వేషాన్ని మళ్లించి హిందువుల్లో తమలో తామే కొట్టుకుని చచ్చేటట్టు విభజన తీసుకొని వచ్చినటువంటి దరిద్రులు చేసినటువంటి దాష్టీకాన్ని 1000 సంవత్సరాల నుంచి ఈ భరతమాత భరించింది. ఈ భరతమాత కన్న బిడ్డలైనటువంటి హిందువులు భరించారు. ఒక్కొక్కడు మాట్లాడుతున్నాడు, ముండమోపుల్లారా ఇది భారతదేశం, ఇది హిందూ దేశం అని ఎక్కడ చూపించాలిరా? ఇప్పుడు చూపించినాం రా, ఇప్పటి నుంచి చూపిస్తాం ఇది హిందూ దేశం అని మాట్లాడతారా? ఒక ముండమోపి మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నారా? ఈ దేశంలోకి క్రిస్టియానిటీ రాకపోతే, బ్రిటిషర్స్ రాకపోతే అసలు మీకు స్కూళ్ళు ఎక్కడున్నాయి, మీకు అనాథాశ్రమాలు ఎక్కడున్నాయి, అలాగే వృద్ధాశ్రమాలు ఎక్కడున్నాయి, ఎడ్యుకేషన్ ఎక్కడుందని మాట్లాడావు. ఒరే దరిద్రుడా, నీ దరిద్రమైన ఎడ్యుకేషన్ ఇక్కడికి రావడం వల్లనే నా వేదాలలో ధర్మాన్ని బోధించేటటువంటి నా వేదాలు మృగ్యమైపోయినాయి. నీ దరిద్రమైనటువంటి అలెగ్జాండర్ చరిత్రలో, మావో చరిత్రలో, అలాగే ఇంకెక్కడ ఉన్నటువంటివో ఎక్కడో ఉన్నటువంటి ఖాన్ల చరిత్రలు చదువుకుని హింసని ప్రేరేపించేటటువంటి, ఆ హింసని ప్రోత్సహించినటువంటి కథలు చదివి మాలో ఉన్నటువంటి ధర్మం కునారిల్లిపోయి ఏం జరిగింది? ఏం మాట్లాడావురా నువ్వు? అనాథ శరణాలయాలు ఎక్కడి నుంచి వచ్చావని మాట్లాడావు.
నా దేశంలో అనాథ శరణాలయాలు లేవురా. ఎందుకంటే ఈ దరిద్రుడు, నువ్వెవడైతే దరిద్రుడు గురించి చెప్పినావో బ్రిటిషోడని, ఆ దరిద్రుడు ప్రవేశపెట్టినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్లనే ఇక్కడ ధర్మం అనేటటువంటిది అడుగుంటిపోయి అక్రమ సంబంధాలు ఏర్పరచుకుని అక్రమంగా బిడ్డల్ని కని రోడ్డున పారేసేటటువంటి అతి దరిద్రమైనటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. అలాగే ఏమన్నావు నువ్వు? వృద్ధాశ్రమాల. అరే, ఉమ్మడి కుటుంబము అనేటటువంటిది భారతదేశం యొక్క వెన్నెముక. కుటుంబ వ్యవస్థ భారతదేశపు వెన్నెముక. ఆ వ్యవస్థని చీల్చి చెండాడి డివోర్స్ అని తీసుకొని వచ్చి, ఎదిరించమని తీసుకొని వచ్చి, ఎందుకు ఎదిరించాలో తెలియకుండా ప్రతి ఒక్కదానికి ఎదురు తిరగడం అనేటటువంటి సూక్తులు చెప్పి ఆ యొక్క కుటుంబాలను విచ్ఛిన్నం చేసినందుకే ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లు వచ్చినాయిరా. 5 తరాలు, 6 తరాలు, 7 తరాలు, ఆ తరం నశించేంత వరకు కూడా ఈ తరం తోటి కలిసి ఉన్నటువంటి గొప్ప కుటుంబ చరిత్ర నా దేశానిది. ఆ చరిత్రని నాశనం చేసినటువంటి ఎడ్యుకేషన్ నీది కాదురా వెధవ. అనాథ శరణాలయాలు వచ్చినాయి. ఒళ్ళు కొవ్వెక్కి ఎవరితోటైనా పోండి, మీ ఇష్టం వచ్చినట్టు బ్రతకండి, స్వేచ్ఛ స్వాతంత్రాలని చెప్పి ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడి శృంగారాన్ని, అనైతికమైనటువంటి అక్రమ సంబంధాలని ప్రోత్సహించినటువంటి నీ దరిద్రం ఏదైతే ఉందో ఆ దరిద్రానికే ఆ అనాథ శరణాలయాలు వచ్చాయి. ఏ ఒక్క బిడ్డ అనాథగా పెరగలేదు. ఏ ఒక్కడు ఆ ఊరిలో అనాథైనా ఊరు మొత్తం కూడా బిడ్డను అడాప్ట్ చేసుకొని ఊరు మొత్తానికి ఆ బిడ్డని పెంచి ఆడపిల్లైతే పెళ్లిళ్ళు చేసి ఆ ఊరు మొత్తం ఆదుకున్నటువంటి చరిత్రలు నా భారతదేశ చరిత్ర. ఇలాంటి పిచ్చ పిచ్చ నా కొడుకుల నాలుకలు తగ్గోసే రోజు వచ్చిందని ఈ రోజు హిందువులందరూ ప్రూవ్ చేశారు. మైసమ్మ విగ్రహం సాక్షిగా, మైసమ్మ దేవత సాక్షిగా ఎవడు ఏదైతే చేస్తున్నాడో అది వాడితోనే శుభ్రం చేపిస్తాం. ఎవడైతే ఏ నోటితోటైతే అశుద్ధాన్ని చల్లుతున్నాడో ఆ అశుద్ధం అదే నోటితో తుడిపించబడుతుందని ఈ రోజు హిందువులందరూ ప్రూవ్ చేశారు. ఇదే కొనసాగుతుంది. ఇదే దశలో హిందువు ముందుకెళ్తాడు, ధర్మాన్ని రక్షించుకుంటాడు. నేను మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ అగైనెస్ట్ ఎనీ అదర్ రిలిజియన్. ఎవడైతే నా యొక్క ధర్మం మీదకి ఎవడైతే అగైనెస్ట్ గా వస్తాడో వాడే నాకు వ్యతిరేకి. భారత్ మాతాకి జై.